ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల ఫీజులను నియంత్రించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూపాలపల్లి పట్టణంలోని స్థానిక కొమరయ్య భవన్లో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సొత్కు ప్రవీణ్ కుమార్ హాజరై మాట్లాడారు. ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో ఈ సంవత్సరం ఒక్కొక్క తరగతికి 4,000 రూపాయల ఫీజులను పెంచారన్నారు. పేరెంట్స్ కమిటీ తీర్మానం లేకుండా, విద్యాశాఖ అధికారులకు తెలియకుండా విచ్చలవిడిగా ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు ఫీజులను పెంచడం జరిగిందన్నారు. వెంటనే జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి సమైక్యగా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ యొక్క విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే గారికి రేపు వినతి పత్రం అందించడం జరుగుతుంది. ముఖ్యంగా భూపాలపల్లి జిల్లాలో బీసీ బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్కు నిర్మాణ పనులు నిలిపివేయడం జరిగింది. ఇంకో 1 కోటి రూపాయలతో నిధులు ప్రారంభిస్తే ఆ యొక్క పనులు కూడా పూర్తయి కేవలం నెల రోజుల్లోనే బీసీ బాయ్స్ హాస్టల్, అదేవిధంగా గర్ల్స్ హాస్టల్ కూడా ప్రారంభించుకోవచ్చు. కాబట్టి ఎమ్మెల్యే గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు చొరవ చూపి 1 కోటి రూపాయల నిధులు శాంక్షన్ చేసినట్లయితే ఈ నెలాఖరులోనే ఆగస్టు 1st వీక్ వరకు ఆ యొక్క హాస్టల్ ప్రారంభం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ బాయ్స్ హాస్టల్కు, గర్ల్స్ హాస్టల్కు ఇంతవరకు సొంత భవనం లేనటువంటి పరిస్థితి. భూపాలపల్లిలో ఎస్టీ బాయ్స్కి కూడా సొంత భవనం లేనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఎస్ఎంహెచ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఐటీఐ కళాశాలలో ఎలక్ట్రీషియన్ ట్రైన్ తీసుకురావాలని, అదేవిధంగా యూఆర్ఎస్ పాఠశాలకు సొంత భవనాన్ని ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా మహిళా డిగ్రీ గురుకుల కళాశాల భూపాలపల్లి నుండి వెళ్ళిపోయి దరిదాపు 4 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆ కళాశాలను తిరిగి భూపాలపల్లిలో ప్రారంభించడం లేదు. కాబట్టి ఈ అకాడమిక్ ఇయర్ అయినా కూడా ఇతర ప్రాంతాల్లో మనకు శాంక్షన్ అయినటువంటి మహిళా డిగ్రీ కళాశాలను భూపాలపల్లిలో తీసుకుని వచ్చి మహిళలందరూ ఇక్కడ డిగ్రీ చేరే విధంగా చొరవ చూపాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే గారిని, కలెక్టర్ గారిని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను పరిష్కరించాలి. ఇంకా ప్రైవేటు పాఠశాలలో ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు కేవలం 1వ తరగతి విద్యార్థులకు 25,000 నుండి 30,000 రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ గత సంవత్సరం కంటే ఈ సంవత్సరమే 4,000 రూపాయలు అదనంగా ఫీజులు పెంచడం జరిగింది. ఈ ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలను మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు ఫీజులు పెంచారు, ఎవరిని అడిగి పెంచారు? ముఖ్యంగా మీ యొక్క పాఠశాలలో, మీ యొక్క కార్పొరేట్ పాఠశాలలో తల్లిదండ్రులకు సంబంధించినటువంటి పేరెంట్స్ కమిటీ ఉంటాయి. ఆ పేరెంట్స్ కమిటీ తీర్మానం చేసిందా? ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పిరా? ప్రభుత్వం చెప్పిందా మిమ్మల్ని ఫీజులు పెంచుకోమని చెప్పేసి మేము ప్రైవేటు పాఠశాలలు అడుగుతున్నాం. మీరు పెంచినటువంటి ఫీజులను వెంటనే తగ్గించాలి. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం కేవలం 1వ తరగతి నుండి 9వ తరగతి వరకు ఒకవేళ పరిస్థితులు అనుకూలించకపోతే కేవలం 500 రూపాయలు మాత్రమే పెంచమని చెప్పేసి జీవోలో ఉంది. కానీ ఒకటేసారి ఒక తరగతికి 4,000 రూపాయలు పెంచడం సరైన పద్ధతి కాదు. ఈరోజు ప్రైవేటు పాఠశాలలో బుక్స్ పేరు మీద అనేకటువంటి దోపిడీ చేయడం జరుగుతుంది. కార్పొరేట్ పాఠశాలలో కనీసం ఒక్కొక్క తరగతి బుక్స్కు 10,000 రూపాయల చొప్పున విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు. ఈరోజు పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలో చదివించలేనటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు ఒకవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు జాయిన్ అయినటువంటి పరిస్థితి. కాబట్టి అడ్డగోలుగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఈరోజు ప్లే స్కూల్ అని, చిన్నపిల్లల స్కూల్ అని, కిడ్జీ స్కూల్ అని చెప్పేసి పుట్టగొడుగుల రోజుకొక పాఠశాల పుట్టుకొస్తుంది. అట్లాంటి పాఠశాలలకు అనుమతులు ఇవ్వద్దని చెప్పేసి మేము ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. వీటి సమస్యలపైన జిల్లా విద్యాశాఖ అధికారులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యే గంట సత్యనారాయణ గారి, అదేవిధంగా కలెక్టర్ గారు చొరవ చూపి విద్యార్థులకు న్యాయం చేయాల్సిందిగా మేము ఏఐఎస్ఎఫ్గా మేము ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సోత్కు ప్రవీణ్ కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, భూపాలపల్లి.